కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన ఆయన సావు బతుకుల మధ్యలో ఉండేసి ఎంతోమంది బలిదానాలు చేసిన వ్యక్తి. కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి తెలివి లేదంటారా? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలివితో ఎక్కువ పని చేస్తున్నారంటారా మీరు? అంటే రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రంలో సీఎం అయినప్పుడు ఇవన్నీ తెలియదా? ఇవన్నీ అవగాహన లేదంటారా? రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పుడు ప్రజలు పనిపాట లేకుండా ఎంచుకున్నారంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎంచుకోవడం తప్పంటారా? కేసీఆర్ అయితే ఇంకా మళ్ళీ కేసీఆర్ వస్తే మొత్తం తెలంగాణ ద్రోహులైనప్పుడు 2 సార్లు వాళ్ళు ఎందుకు గెలవడం జరిగింది? ఆ కుక్కకు బొక్కలాగా మనుషులకి కొన్ని పథకాలు ఇచ్చాడు. పార్టీ పెట్టాలనే ఉద్దేశంతో మీరు వాళ్ళను వెట్టి పడుతున్నారు. ఉంది సార్, నాకు పార్టీ పెట్టాలని. ఎవరు కూడా ప్రజల కోసం అదే చెప్తున్నా సార్, ఎవరు వస్తున్నారు? మీరు కూడా డబ్బే అంటున్నారు సార్. డబ్బు జెండా, ఒక న్యాయమైన జెండాకి డబ్బే ఏమవసరం అండి? మీ 10 మంది మీ వెనకాల ఉంటే సరిపోదా న్యాయం కోసం? 10 మంది రారు సార్. ఎట్లా వస్తారు? ఇప్పుడు నేను ఇలాంటి వాళ్ళు లేరా? ఒక ఫిలిం నగర్ శ్రీనివాసే న్యాయమైన వాడు, మంచి వ్యక్తి లేదు సార్. మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మేమంటారా? వాళ్ళు రాలేక పరిస్థితులు అంటే వాళ్ళ ఇంటి పరిస్థితులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ వల్ల వాళ్ళు వచ్చి అడుగు ముందుకు వేయలేకపోతున్నారు సార్. రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి రాష్ట్రం వేస్ట్, ఇలా అయితే ఇంకా అదే అవుతున్నారు అన్నారు. ఖచ్చితంగా ప్రజలకు మాత్రం రేవంత్ రెడ్డి గారు సీఎం లాగా ఇంకా కనపడలేదు. అంటే అది మీ కళ్ళ ప్రాబ్లం ఏమో. నా కళ్ళ కాదు, ప్రజల్ని ఇప్పుడు మంచి చేస్తే ఎవరు కనిపించారు కదండి. ఇప్పుడు జనాలు అదే కదా. ఏం చేశారు? మంచి ఏం చేశారు? ఏంటి చెప్పండి. ఏం చేయాలి? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి? కొద్ది రోజులు అయినా సరే. కొత్త ఆయన ఒక ఎంపీ కాలేదు, ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయ్యాడు. అన్ని ఏమంటే అన్ని చూసుకుంటుండు కదా. ఇంకా ఎన్ని సంవత్సరాలు అయితే కాలే కదా, చేస్తానని చెప్పి. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు లాస్ట్ వరకు ముఖ్యమంత్రి ఉంటారనేది నమ్మకం లేదు జనాలకి. అంటే షర్మిల గారు గతంలో రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని దోషించిన ఆమె ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ వెళ్తే కనుక ఆంధ్రాలో వెళ్ళేసి పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేయడం కూడా జరుగుతుంది. మీరు బానిసలు అన్న. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదో ఫిలిం నగర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. కొంచెం ప్రభుత్వం వచ్చిన పంచాలు చాలా వరకు నేను నిరాశపడుతున్నాడు. ఈ ప్రభుత్వం ఇలానే కంటిన్యూ అయితే ప్రజలు చాలా అంటే బాధపడాల్సి వస్తుంది. రాష్ట్రం ఎటువైపు వెళ్తుందని ఈయన చాలా బాధపడుతున్నాడు. అండ్ ఎందుకు ఈయన ఫీల్ అవుతున్నాడు? అసలు వచ్చిన కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఈయనకి ఏం నచ్చుతలేదో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఓకే. అంటే రాష్ట్రంలో అంటే మార్పు కోసమే కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడం జరిగిందని జనాలు చాలామంది చెప్పడం జరిగింది. బట్ మీరు అనేది ఏంటంటే రాష్ట్రం ఏదో మారుతుంది, పరిపాలన మారుతుంది, మంచి జరుగుతుంది, ఇంకా కేసీఆర్ గారి కన్నా ఇంకా మంచిగా మన తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని అనుకున్నాము, కానీ అలా జరుగుతలేదని మీరు అంటున్నారు. అసలు ఏంటి రీజన్ ఏంటి సార్? సార్ నిజం చెప్తాను, ప్రజలు ఇప్పుడు ఎంత బాధపడుతున్నారంటే కేసీఆర్ ఉంటే బాగుండు అనే ధోరణిలో వచ్చారు. ఎప్పుడైతే ఆ ధోరణికి వచ్చేంత ఈ ప్రభుత్వం ఏడుతున్న వాళ్ళు ఉంటే కనుక తర్వాత చాలా నష్టపోతారు. ఇమ్మీడియట్లీ మేలుకుంటేనే వాళ్ళకి ఏమైనా మళ్ళీ బాగుంటుంది. ఖచ్చితంగా ప్రజలకి ఎప్పుడు ఏం కావాలో ఇమ్మీడియట్లీ అందుతేనే ప్రజలు పర్వాలేదు అనుకుంటారు. ఆర్టీసీ బస్సు మహిళలకు ఉచితం ఇంతవరకు మహిళల్ని అడగండి సార్, 30-40% అసలు పేదవాళ్ళు కూడా దానివల్ల ఇబ్బందులు పడుతున్నారు. మొన్న ఒక అమ్మాయి చాలా ఏడ్చుకుంటూ చెప్తుంది, రేవంత్ అన్న ఎందుకు పెట్టినావు అన్న ఈ మహిళలకు ఉచిత బస్సు, మేము అడిగామా అన్న అంటుంది. అడగకుండా పెట్టింది అది అవసరమా అని ఆలోచించాలి. అది కాకుండా గ్యాస్ అన్నారు, గ్యాస్ ఇంతవరకు దానికి లేనే లేదు. అది ఎప్పటి నుంచి వస్తుందో తెలియదు. ఈ మహిళల ఉచిత బస్సు ఫస్ట్ కాకుండా గ్యాస్ ఫ్రీగా ఇచ్చేది ఉండే. తర్వాత బస్సు ఎవరికి, కొంతమందికి స్టూడెంట్లకి, అవసరమైన డ్యూటీలు చిన్న జాబులు చేసుకుంటారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, చాలా పేదవాళ్ళు, వాళ్ళు పాపం వెళ్ళాలంటే వాళ్ళకి బస్ కిరాయి ఉండదు ఒక్కోసారి. అలాంటి వాళ్ళకి మనుషులకి కొంతమందిని చూసి ఎవరెవరికి ఇవ్వాలో చూసి వాళ్ళకి ఇవ్వాలి. ఈ గ్యాస్ అయితే రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా ఇస్తే ఇంకా బెటర్, చాలా మంచి పేరు వచ్చేది. ఎందుకంటే పాపం కొంతమందికి పొయ్యి మీద ఉంటూనే ఉంటుంది, గ్యాస్ అయిపోతుంది.
ఒకప్పుడు అంటే వంట చెరుకు దొరికేది, కట్టెలు అటువి దొరికేది. ఇప్పుడు ఆ కట్టెలు దొరకడానికి లేదు, తెచ్చుకుంటే కూడా నామూషిలాగా ఫీల్ అవుతున్నారు చాలామంది. అంటే వాడ కిరాయి ఇంట్లో పెట్టుకునేవారు కదా ఇప్పుడు. అప్పుడంటే అట్లుండేది పరిస్థితి, అట్లుండేది, అప్పుడు నడిచేది. గ్యాస్ అయిపోతే పాపం గ్యాస్ తెచ్చుకునే పరిస్థితుల్లో కూడా చాలామంది జనాలు లేరు. మంచి జనాలకి ఏది అవసరము ఇప్పుడు వాటర్, కొన్ని బస్తీల్లో అసలు వాటర్ రావట్లేదు. వాటర్ మీద ఇంకా పేద ప్రజలకి సంక్షేమ పథకాలు ఇంకేమైతే బాగుంటుంది, విద్య మీద, మెయిన్ విద్య మీద. ఇప్పుడు అంగన్వాడీ టీచర్గా చేసే వాళ్ళకి సరిగా శాలరీస్ సరిగా ఇవ్వట్లేదు, వాళ్ళకి చాలా తక్కువ శాలరీస్ ఉన్నాయి. ప్లస్ ఆయాలు అయితే కొన్ని స్కూళ్ళల్లో ఆయాలే లేరు. హెడ్ మాస్టర్ వాళ్ళు, సార్ వాళ్ళు మనిషికి కొన్ని డబ్బులు ఇచ్చి ఆయాని 2000 3000 ఇప్పటికీ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆయాలు లేరు, పర్మనెంట్ ఆయాలు. మా భార్య 12 years చేసింది ఎంజీ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ స్కూల్లో ఆయమ్మగా 12 years చేస్తే 3000, లాస్ట్కు మొన్నటి వరకు 4000. ఇంకా మా భార్య కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి మానేసింది. అంటే చూడండి ఆ శాలరీ ఏం జరుగుతుంది. అయినా కానీ కొంతమంది పాపం స్తోమత లేక ఇంకెక్కడికి పోలేని పరిస్థితుల్లో దగ్గర ఉన్న వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే ఇలాంటి మార్పులు రావాలి. వైద్యం, హాస్పిటల్స్ ఉన్నాయి, ఆడికి పోతే ఏ గోళీలు ఉండవు, డాక్టర్ సరైన టైంలో ఉండరు. వైద్యము, విద్య ఇవి తప్పకుండా పేద ప్రజలకు ఇమ్మీడియట్లీ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అది పెట్టారు, ఏది మన అక్కడ అందరు ప్రగతి భవన్కు ప్రజా దర్బార్ రండి, అందరు పేపర్స్ ఇస్తున్నారు, దానికి సమాధానం ఇంతవరకు లేదు. కనీసం రిప్లై కూడా ఇవ్వట్లేదు. పేపర్ ఇచ్చిన తర్వాత రిప్లై ఇవ్వాలి. మీరు ఇచ్చారు, మీ సమస్య చెప్పారు, ఇక్కడి వరకు మెసేజ్ వస్తుంది, ఫోన్ వస్తుంది. నాకైతే ఫోనే రాలా, నేను పోయి ఇచ్చాను. మీరు దేనికి ఇచ్చారు? మా బస్తీలో ఒక బస్తీలో అయితే రాత్రి 2:30 వాటర్ వస్తాయి. 2:30 అంటే పాపం వాళ్ళు పని అలసిపోయి, పేద ప్రజలు పనులలోకి పోయి అలసిపోయి పడుకుంటారు. 2:30 లేచి 3-4 గంటల వరకు బంద్ అయిపోతుంది. ఒకవేళ లేవకపోతే ఆ నీళ్ళు ఇంక అంతే. ఇక వాళ్ళ పరిస్థితి అక్కడ కనీసం బోర్లు కూడా లేవు. అదొకటి. ఇంకా వేరే కొన్ని బస్తీల్లో వాటర్ ఫ్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. 4 hours వాటర్ వస్తుంది, రోడ్ల మీద వాటర్ ఇట్లా ప్రవహిస్తుంటుంది. మనం మనుషులు నడుస్తుంటే మన మీద నీళ్ళు పడుతుంటే కానీ ఎవ్వరు పట్టించుకోరు. ఏంటమ్మా నీళ్ళు పడుతున్నా అంటే ఇంకా ఉల్టా లొల్లీలు పెట్టుకుంటారు. ఆ రోడ్లకు దండాలు కడతారు అడ్డం. చిన్న అసలే ఇరుకు ఉన్నాయి, రోడ్లు ఇరుకున్నాయి. వాటిని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ, వాళ్ళ స్థలం కాకుండా ఇంకా ముందుకు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ రోడ్లు తగ్గించారు. ఎందుకంటే అది 10 మందికి ఉపయోగపడే పని కదా. ఎందుకంటే రోడ్లు ఖచ్చితంగా అవసరం. డ్రైనేజ్ సిస్టము, రోడ్లు ఈ ప్రతి బస్సులో, హైదరాబాదే కాదు ఎక్కడైనా సరే అట్లా రోడ్లు ఎంత జాగుంటే, ఎవరు ఏమనకపోతే బలం ఉంటే చాలు ఆక్రమించుకునే పరిస్థితులు అవి మారాలి. ప్రజలకి ఏ సమస్య వచ్చినా ఏదైనా సరే ఒక ఫిర్యాదు వచ్చిందంటే ఇమ్మీడియట్లీ తీసుకొని దాన్ని ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి అది కరెక్ట్గా నిజాయితీగా అతన్ని కరెక్టే ఉంది, 10 మందికి ప్రాబ్లం అవుతుంది, లేదంటే అతనికి ఇబ్బంది అవుతుంది, గవర్నమెంట్ ఎంత సాయం చేయాలనుకుంటే అంత సాయం చేయాలి. ఎందుకంటే మా పైన సీఎం పైన అని కొంతమంది అంటుంటారు. కానీ వాస్తవంగా సీఎం కానీ, ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ వీళ్ళందరూ ఉన్నది ఎందుకు? ప్రజాసేవ చేయడానికి. వాళ్ళు సేవకులు, అంటే వాళ్ళు జీతగాళ్ళు. వాళ్ళు అది మర్చిపోయి మేము ఇప్పుడు అడిగిపోతే అయ్యా బాంచారు అని పోవాలి. ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? మనము ఒక ఎమ్మెల్యే దగ్గరకో, ఎంపీ దగ్గరకో, కార్పొరేటర్ దగ్గరకో, సీఎం దగ్గరకో పోయి చేతులు కట్టుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? అసలు అట్లా రాకూడదు. వాళ్ళు మనం ఒక మాట చెప్పామంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో పోయి మాకు సమస్య ఉంది అంటే ఇమ్మీడియట్లీ దాన్ని ఎంక్వైరీ చేసి చేయాలి. ఈ మనం చేతులు కట్టుకుని వాళ్ళ దగ్గరకు పోయి నిలబడే పరిస్థితి ఎందుకు వస్తుందంటే, మనము డబ్బులు తీసుకుంటున్నాం ఓట్లప్పుడు డబ్బులు తీసుకుంటున్నాం కాబట్టి పేదవాడు నిలబడి నిజాయితీ పరుడే పేదవాడు. ఎప్పుడైతే నిజాయితీ ఉంటే పేదవాడు ఉంటాడు. పేదవాళ్ళలో నిజాయితీ లేని వాళ్ళు కూడా ఉన్నారు అని కొంతమంది అంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకు సోమరితనం ఉండొచ్చు, లేదంటే మందు అలవాటు ఉండొచ్చు. సోమరితనం వల్ల కూడా పేదవాళ్ళు ఉంటారు. అంత మాత్రాన నిజాయితీ పరుడు అని అనుకోవడానికి. నిజంగా మంచివాడు ఉండి నిజాయితీ పరుడు నిలబడి ఓట్లలో గెలిస్తే ఈ మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఈ మార్పు రావాలని నేనైతే ఎంతో ఆశగా ఉంది.
కానీ ఆ భగవంతుడు ఏం చేస్తాడు. కానీ ఇవన్నీ చెప్తున్నారు కరెక్ట్. అంటే రేవంత్ రెడ్డి గారికి తెలివి లేదంటారా? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలివి తక్కువ పని చేస్తున్నారంటారా మీరు? అంటే రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రంలో సీఎం అయినప్పుడు ఇవన్నీ తెలియదా? ఇవన్నీ అవగాహన లేదంటారా మీరు? ఫస్ట్ ఉన్న మాట తీరు కానీ, ఫస్ట్ ఉన్న దూకుడుతనం కానీ అన్నీ, ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడే. ఇంతకుముందు టీడీపీలో ఉన్నవాడు, అక్కడి నుంచి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చాడు. మనిషి ఒకటిసారి కొత్త సీసాలో పాత సారాయి పోస్తే అదే సారాయి ఉంటుంది, అదే మత్తు ఉంటుంది. నేనేమంటున్నా అంటే మనిషి, మార్పున్న మనిషి సీఎం అయితేనే నిజంగా ప్రజల సేవ చేయాలనే పట్టుదల ఉండి, ఒక పేద నుంచి ఏమీ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఓట్లు ఇతను చాలా మంచివాడు అని పేద ప్రజలు ఇతను ఓటేసి అట్లయితేనే ఏమైనా మార్పు వస్తుంది. కానీ రేవంత్ రెడ్డి కాదు, ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవ్వరి వల్ల కాదు. రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పుడు ఫెయిల్ అయ్యాడు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎంచుకున్న ప్రజలు పనిపాట లేకుండా ఎంచుకున్నారంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎంచుకోవడం తప్పంటారా? రేవంత్ రెడ్డి గారు ఏదో చేస్తారు, ప్రజలకు ఉద్ధరిస్తారు. ఆ పాదయాత్ర సమయంలో చాలా మంచి మాటలు చెప్పేసరికి సరే కేసీఆర్ అయితే ఇంకా మళ్ళీ కేసీఆర్ వస్తే మొత్తం రాష్ట్రాన్ని అమ్ముతాడు అని ఫిక్స్ అయిపోయారు జనాలు. అంటే కేసీఆర్ గారు ఎట్లా అమ్ముతారని అనుకున్నారని జనాలు? కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన ఆయన సావు బతుకుల మధ్యలో ఉండేసి ఎంతోమంది బలిదానాలు చేసిన వ్యక్తి. చాలామంది మనం అయ్యాము, అక్కడ బలిదానాలు అయ్యాయి. తెలంగాణ తెచ్చింది అంటే తెలంగాణ వస్తే మళ్ళీ మన కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే మళ్ళీ రాష్ట్రాన్ని అమ్ముతారని ఈ ఆలోచన జనాల్లోకి ఎందుకు వచ్చిందంటారు? కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందంటే అస్సలు ఒప్పుకోను నేను. ఒక తెలంగాణ వాదిగా కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చినట్టు ఒప్పుకోను. కేసీఆర్ మోసాల వల్ల తెలంగాణ వచ్చిందని ఒప్పుకుంటాను. ఎందుకంటే కేసీఆర్ వెనక లక్షల జనాలు నడిచారు. పిల్లలు బలిదానాలు చేసుకోవడానికి కూడా కేసీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ వీళ్ళ మాటల ద్వారా వాళ్ళకు నిజంగానే వీళ్ళు ఏదో చేస్తున్నారు, మన తెలంగాణ గురించి నిజమైన వాళ్ళు అనుకొని పిల్లలకి పాపం పసి హృదయాలకి కొంతమందికి ఆవేశ రూపంలో నిజమే అనుకొని వాళ్ళని నమ్మి సూసైడ్ చేసుకోవడము, పెట్రోల్ పోసుకోవడం చేశారు. కానీ వాస్తవంగా తెలంగాణ ద్రోహులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ తెలంగాణ ద్రోహులు. మళ్ళీ వాళ్ళు తెలంగాణ ద్రోహులు అయినప్పుడు 2 సార్లు వాళ్ళు ఎందుకు గెలవడం జరిగింది? అవునండి, ఇప్పుడు వెళ్తూ ఉంటాం, దొంగతనానికి పోతున్నాడు ఒక వ్యక్తి, వెళ్తూ ఉన్నాడు, కుక్క వచ్చింది, బిస్కెట్ ఒకటి పడేశాడు, పోయి మొత్తం లూటి చేసుకొచ్చాడు ఇల్లు. అంటే మంచి కుక్క ఏమనుకుంటుంది, ఇంకా అతను తినుకుంటూ ఉంటుంది. అంటే విషయం ఏంటంటే జనాలని అనట్లే, ఎందుకంటే ఆ కుక్కకు బొక్కలాగా మనుషులకి కొన్ని పథకాలు ఇచ్చాడు. అవి ఇచ్చిన తర్వాత ₹1 ఇచ్చి ₹100 అప్పు చేశాడు. ఇప్పుడు ఒక ఇల్లుంది సార్, మన ఇల్లు ఉంది, మన ఇంట్లో నెలకి ఎంత, ఒక 5,000 ఖర్చు అవుతుంది అనుకుంటా. ఉదాహరణకి 10,000 తీసుకొచ్చాడు, లేదా ₹1,00,000 తీసుకొచ్చాడు, ఖర్చు పెట్టాడు. మన సంపాదన ఎంత? ఇప్పుడు మన రాష్ట్ర సంపాదన ఎంత? తెచ్చిన అప్పు ఎంత? ఎలా తీరుస్తాడు? అది మళ్ళీ తీర్చకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇమ్మీడియట్లీ అన్నీ ఆపాడు. ఆపితే కూడా ప్రాబ్లమే. అప్పుడేమంటారు కేసీఆర్ వాళ్ళ మనుషులు ఏమంటారు, మీ వల్ల కాదు, మేమే ఇస్తాము, మీరు దిగిపోండి అని అంటారు. ఇక్కడ సమస్య ఏంటంటే రేవంత్ రెడ్డి ఇప్పుడున్న చిక్కుల్లో ఉన్న సమస్య ఏంటంటే అప్పు అయింది బాగా. అప్పు అట్లనే ఉంచి ఈయన 6 పథకాలు మళ్ళీ ఎక్స్ట్రా పెట్టాడు. 6 పథకాలు ఏంటంటే 6 పథకాలతోనే నేను గెలిచానని రేవంత్ రెడ్డి అనుకుంటే మాత్రం అది పొరపాటే. 6 పథకాలు కాదు, కేసీఆర్ పాలన మొత్తం చాలా ఇబ్బందిగా ఉంది. చాలామంది ప్రజలు సఫర్ అయ్యారు. భూములు, వాళ్ళ సొంత భూములు గుంజుకున్నారండి. వాళ్ళ పేరు మీద ఉన్న పట్టా బుక్కులు ఉన్నాయి, వాళ్ళ భూములు వేరే వాళ్ళు ఎంతోమంది గుంజుకున్నారు. ఎన్నో కేసులు మనం ఎవరు గుంజుకున్నారు? వాళ్ళ మనుషులు, ఎమ్మెల్యే మనుషులు, అధికారులు కూడా వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళ మనుషులకు కూడా చేశారు. ఇంతెందుకు సార్, బన్వర్ లాల్ భూమి ఒక ఐపీఎస్ నిన్ననే మొన్న చూశాను నేను. బన్వర్ లాల్ అంటే మాజీ ఐఏఎస్, ఆయన ఇల్లునే కబ్జా చేశారంటే ఇంకా కేసీఆర్ ప్రభుత్వం ఇంకెంత మంచిగా ఉందో మీరే చెప్పండి. ఓకే, మళ్ళీ ఇవన్నీ చెప్తున్నారు. ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి గారితో సాటిస్ఫాక్షన్ లేదు, ఇటు కేసీఆర్ గారితో సాటిస్ఫాక్షన్ లేదు, మళ్ళీ ఎవరి వల్ల సాటిస్ఫై అవుతారు? రాష్ట్రం ఎలా అవుతుంది? మళ్ళీ మీరు అంటున్నారు ఇదొద్దు అదొద్దు అని అంటున్నారు, మళ్ళీ మీరేమైనా పార్టీ పెట్టి మీరేమైనా ఈ రాష్ట్రాన్ని మార్చాలనుకుంటున్నారా?
ఉంది సార్, నాకు పార్టీ పెట్టాలని ఉంది. ఇది అందుకోసం మీరు పార్టీ పెట్టాలనే ఉద్దేశంతోనే మీరు వాళ్ళను వెట్టి పొడుస్తున్నారు, తప్పులు వెతుకుతున్నారు లేదు వాళ్ళ మంచిలో కూడా. అట్లేం లేదు. కాకపోతే ఏంటంటే పార్టీ పెట్టాలని ఉంది అని ఎందుకు చెప్పారంటే, పోయినసారే కొంతమంది మేధావులకి పాషా మాదిరి గారికి ఇంకొంతమందికి ఫోన్లు చేశాను. సార్ దండం పెడతా సార్, ఈసారి మీరందరూ కలిసి ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క ఊరు చూస్తే మీరు చాలా సంవత్సరాలు సీనియర్ కాబట్టి మీకు ఎక్కడెక్కడ మంచి వాళ్ళు ఉన్నారో మీకు కొంచెం తెలుసు. వాళ్ళందరూ పేర్లు రాసుకోండి సార్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టండి. మొన్న ఎలక్షన్లకు ముందు చెప్పాను నేను పాశమయాగిరితో, పాశమయాగిరి సార్తో చెప్తే, శ్రీనివాస్ అంత టైం లేదు, మన దగ్గర డబ్బు లేదు అని పాశమయాగిరి సార్ అన్నాడు. అడ్వకేట్ శరత్ కుమార్ సార్ అని ఉంటారు, ఆయన అన్నాడు. నాకు తెలిసిన మేధావులను అడిగితే వాళ్ళు అన్నారు. ఇంకా వాళ్ళు అన్నప్పుడు ఇంకా నాలంటూ నేను ఏం చేస్తాను, అయితే నెక్స్ట్ టైం చేద్దామని అన్నారు. నేను ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళీ ఫోన్లు చేస్తే వాళ్ళు ఇంకా సైలెంట్గా ఉన్నారు. అంటే ఎవరి ఆలోచనలు వాళ్ళవి. ఇప్పుడు నేనేం చేద్దాం, ఒకవేళ ఈసారి ఎందుకంటే కొంచెం ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉన్నాయి కాబట్టి కొంచెం తగ్గితే కనుక నేనే చిన్నగా పార్టీ ఎవరన్నా ఉంటారు కదా, 10 మంది మంచోళ్ళు ఉంటారు కదా, ఆ మంచోళ్ళని తీసుకొని నేను అధ్యక్షుడిని ఉండాలని కూడా కాదు. ఒకవేళ పార్టీ పెడితే ఇప్పుడు చూసే ప్రేక్షకులు నన్ను పిచ్చోడు అనుకుంటారు. ఎందుకంటే పార్టీ వీడేం పెడతాడు, వీడికి తిండికే గతి లేదు. నా కళ అది. ఎవరైనా ఊరికి ఒక్కోడన్నా దొరుకుతాడు, అస్సలు అవినీతి లేనోడు, అస్సలు కేసు లేనోడు, ఎలాంటి తప్పు విధం లేదు, 10 మందికి హెల్ప్ చేద్దామన్నాడు ఊరికి ఒక్కడన్నా దొరుకుతాడు. ఆ ఒక్కరిని ఫస్ట్ వాళ్ళు ఎంత పేదోళ్ళైనా సరే, ఎంత పేదోళ్ళైనా సరే వాళ్ళందరి పేర్లు రాసుకొని వాళ్ళందరిని ఒక దగ్గర తీసి, ఇగో మేము ఇలా ఇంతమందిని మేము ఈ పార్టీ పెడుతున్నాము, దయచేసి మీరు మానవత్వం ఉన్న డబ్బున్న వాళ్ళు ఎంతో కొంత మీరు పార్టీకి పండుగ ఏదైనా ఇస్తే మేము ఇలా చేస్తాం. ఇందులో అధ్యక్షుడు ఎవడు ఉండరు, ఎవరు అందరూ సామాన్య కార్యకర్తలే. ప్రతి ఒక్కళ్ళకి ఒక మార్క్ లిస్ట్ ఉంటుంది. 10 మంది ఒక ఊర్లో మంచి వాళ్ళు ఉంటే ఆ 10 మందిలో ఎగ్జామ్ ఉంటుంది. ఏం ఎగ్జామ్ అంటే మీరు మీ మీ ప్రవర్తన ఏంటి, మీ మీద కేసులు ఎన్ని ఉన్నాయి, ప్రతి ఒక్కటి చూసిన తర్వాత ఆ 10 మందిలో ఎవరు, ఆ 10 మందిలో కూడా మంచి వాళ్ళలో కూడా ఇంకా బెస్ట్ మనిషి ఫస్ట్ మార్క్ ఎవరికి వస్తుంది వాళ్ళని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం. అట్లయితే మార్పు వస్తుందని 100% అనుకుంటున్నాను సార్ నేను. థ్యాంక్ యూ సార్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టిన మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.